బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గిద్దలూరు గ్రామంలో వివాహేతర సంబంధం ఒక యువకుడి ప్రాణాల్ని బలి తీసుకుంది. నిమ్మతోటకు కాపలా ఉంటూ జీవనం సాగిస్తున్న గిరిజన యువకుడు సుబ్రహ్మణ్యంను అతని భార్య లక్ష్మి తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న నెపంతో సుబ్రహ్మణ్యంను చంపి ఆధారాలు దొరకకుండా మృతదేహానికి బండరాళ్లు కట్టి స్థానిక చెరువులో పడేసింది. హత్య జరిగిన 10 రోజుల తర్వాత మృతదేహం బయటపడడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గిద్దలూరు గ్రామంలో వివాహేతర సంబంధం ఒక యువకుడి ప్రాణాల్ని బలి తీసుకుంది. నిమ్మతోటకు కాపలా ఉంటున్నటువంటి ఓ వ్యక్తి సుబ్రహ్మణ్యంని తన భార్య ప్రియుడితో కలిసి చంపేసింది. మా ప్రతినిధి సురేంద్ర మరింత సమాచారం అందిస్తారు. సురేంద్ర, దాదాపుగా 10 రోజుల కింద జరిగినటువంటి ఘటన ఇది. సో చెరువులోంచి ఆ మృతదేహం ఎప్పుడు బయటపడింది? ఈ ఘటన ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? రాజేష్, సైదాపురం మండలం గిద్దలూరు కొత్త చెరువులో మృతదేహం రాత్రి లభ్యమైంది. ఆ మృతదేహాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. ఈ సుబ్రహ్మణ్యంది నాయుడుపేట దగ్గర కోతలపొట్టి గ్రామానికి చెందినటువంటి పగిడి సుబ్రహ్మణ్యంగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ వ్యక్తి 10 రోజుల కిందట మిస్ అయ్యాడని చెప్పి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి బంధువులు ఫిర్యాదు చేయడం జరిగింది. చేసినటువంటి క్రమంలో వారిని పిలిపించి ఈ యొక్క వ్యక్తిని కూడా ఆ యొక్క పగిడి సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. అయితే దీనిపైన రాత్రి నుంచి పోలీసులు పూర్తి నిఘా పెట్టి దానిపైన విచారణ చేసినటువంటి క్రమంలో అయితే ఈ యొక్క పగిడి సుబ్రహ్మణ్యాన్ని తన భార్యే కొంతమందితో కలిసి హత్య చేసినట్లు కూడా ఇటు పోలీసులు నిర్ధారించడం జరిగింది. అయితే తన అక్రమ సంబంధానికి వేహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చెప్పి ఏదైతే నిమ్మ తోటలో కాపలాగా ఉన్నటువంటి సమయంలో మరో 2 వ్యక్తులతో కలిసి కర్రలతో దాడి చేసి హత్య చేసి తర్వాత పక్కనే ఉన్నటువంటి గిద్దలూరు కొత్త చెరువులో ఆ వ్యక్తిని కూడా కాళ్ళు చేతులు కట్టేసి బండరాయి కట్టి ఆ చెరువులో కూడా అతి దారుణంగా చంపేసి ఆ యొక్క చెరువులో కూడా పడేయటం జరిగింది. అయితే ఇదంతా కూడా 10 రోజుల కింద జరిగింది. అయితే ఆ మృతదేహానికి రాళ్లు కట్టు ఉండటంతో మృతదేహం పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో 10 రోజుల తర్వాత ఒకసారిగా బయటకు రావడం, ఆ యొక్క మృతదేహాన్ని స్థానికులు గమనించడం, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేసినటువంటి పోలీసులు ఇది ఒక హత్య చేసి ఒక మర్డర్గా ఒక పక్కా ప్లాన్ గా హత్య చేసి ఒక భార్య వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సుబ్రహ్మణ్యాన్ని చంపినట్లుగా హత్య చేసినట్లు కూడా ఇటు పోలీసుల నుంచి సమాచారం తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా వీరి మధ్య ఉన్నటువంటి కొన్ని విభేదాల కారణంగా ఆ యొక్క హత్య కూడా చేసినట్లు కూడా మరోవైపు చెప్తా ఉన్నారు. అయితే ఫస్ట్ అనుమానాస్పద కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. తర్వాత ఆ విచారణలో పూర్తి విషయాలు బయటపడడంతో ఆ యొక్క లక్ష్మిని కూడా అరెస్ట్ చేసి ఆ యొక్క సహకరించినటువంటి వ్యక్తులపైన కూడా కేసు నమోదు చేసి ఇటు విచారణ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇటీవల మనం చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో కూడా అనేక చోట్ల ఈ యొక్క వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని చెప్పి భర్తల్ని ప్రియులతో కలిసి చంపడం ఇదొక అలవాటుగా మారిపోయింది. అయితే ఇలాంటి ఘటనలపైన కూడా పూర్తిగా చర్యలు తీసుకొని పోలీసులు వీటిపైన విచారణ చేసి ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా కూడా ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా కుటుంబంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా కుటుంబాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండే విధంగా కూడా చూడాలని అయితే పొరుగులు కోరుతా ఉన్నారు. అయితే ఇది 10 రోజుల తర్వాత బయటకు రావడంతో అక్కడంతా కూడా ఉన్నటువంటి వారు ఒక ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఒక నిమ్మతోట వద్ద కాపలాగా ఉన్నటువంటి వ్యక్తిని అతి దారుణంగా కర్రలతో దాడి చేసి ఆ తర్వాత చెరువులో ప్లాన్ గా పక్క చెరువులో పడవేయడం కూడా ఇక్కడ దారుణ ఘటనగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. సుబ్రహ్మణ్యం, లక్ష్మి ఇద్దరు భార్యాభర్తలు నెల్లూరు జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో లక్ష్మి తన ప్రియుడితో కలిసి సుబ్రహ్మణ్యం నిమ్మతోటకి కాపలాదారుగా ఉంటారు. సో ఆయన్ని ప్రియుడితో కలిసి చంపేసి ఎవరికి అనుమానం రాకుండా ఆ మృతదేహానికి రాళ్లు గట్టి చెరువులో పడేశారు. కానీ వారం రోజుల తర్వాత మృతదేహం బయటపడడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో లక్ష్మి పైన కేసు నమోదు చేశారు పోలీసులు.